హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో ప్రవీణ్ హనుమంత్ ఒక యూట్యూబర్. ఆ యూట్యూబర్ మీద సెలబ్రిటీలు కంప్లైంట్ చేశారు. సో ఆ సెలబ్రిటీల కంప్లైంట్ మీద ప్రవీణ్ హనుమంత్ అనే ఒక యూట్యూబర్ని తెలంగాణ పోలీసులు వెతికి బెంగళూరులో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి బెంగళూరు కోర్టులో ప్రవేశపెట్టారు. బెంగళూరు కోర్టు అనేది 14 రోజులు రిమాండ్ విధించింది. త్వరలో హైదరాబాద్ తీసుకొచ్చి పూర్తి స్థాయిగా విచారించబోతున్నారు. అసలు ఎవరు ఈ ప్రవీణ్ హనుమంత్? ఎందుకని సెలబ్రిటీలు కంప్లైంట్ చేశారు? అసలు ప్రవీణ్ హనుమంత్ ఏం చేశాడు? ఈ వివరాల్లో కనుక వెళ్తే, ప్రవీణ్ హనుమంత్ చేసిన ఒక లైవ్ షో వల్ల, అంటే యూట్యూబ్లో చేసిన ఒక లైవ్ షో వల్ల ఈరోజు సెలబ్రిటీలు స్పందించారు. ఆ లైవ్ వీడియో సభ్య సమాజం తలదించుకునేలా ఉంది, అతి నీచంగా ఉంది అని చెప్పేసి సెలబ్రిటీలు సైతం, సాయి ధరమ్ తేజ్ కానీ, మంచు మనోజ్ కానీ, సెలబ్రిటీలు సైతం తెలంగాణ డీజీపీకి, ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేశారు. సో ఆ కంప్లైంట్ మీద అతను అరెస్ట్ చేశారు. అసలు అతను చేసిన వీడియో ఏంటి? అసలు జనరల్గా అతను ఎలాంటి వీడియోలు చేస్తుంటాడో ఒకసారి మనం చూస్తే కనుక, జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మధ్య యూట్యూబ్లో వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం ఏంటంటే డార్క్ టాక్స్ అని చెప్పేసి ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దాని గురించి డబుల్ మీనింగ్లో మాట్లాడుకోవడం, దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడడం, అశ్లీలంగా మాట్లాడడం అనేది కొంతమంది యూట్యూబ్లో చేస్తూ ఉన్నారు, వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం. సో దానిలో భాగంగానే ప్రవీణ్ హనుమంత్ అనే అతను ఒక 4 రోజుల క్రితం ఒక లైవ్ షో చేశాడు. ఆ లైవ్ షోలో ఒక వీడియో గురించి చాలా అసహ్యంగా, చాలా అశ్లీలంగా, చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. సో ఏంటి ఆ వీడియో అంటే, ఒక 35 సంవత్సరాల తండ్రి, 5 సంవత్సరాల పాప, కూతురు, 5 సంవత్సరాల కూతురు. సో తండ్రి కూతుర్ని బెల్ట్ పట్టుకొని కోపంగా చూస్తూ ఉంటాడు. కోపంగా చూస్తూ ఆ బెల్ట్ తీసుకొని 5 సంవత్సరాల పాప దగ్గరికి వస్తాడు. అందరూ అనుకుంటారు ఆ బెల్ట్తో పాపను కొడతాడేమో అని. కానీ ఆ బెల్ట్ని ఉయ్యాల్లాగా 2 చేతులతో పట్టుకొని ఆ ఉయ్యాల్లో పాపను కూర్చోబెట్టుకొని ఆడిస్తాడు. ఇది వీడియో. సో టోటల్గా వీడియో ఇదే. సో అయితే ఈ వీడియోకి సంబంధించి ఏంటంటే, వీళ్ళు లైవ్ పెట్టుకొని ఒక 4 సంవత్సరాల పాప గురించి చాలా అశ్లీలంగా, అసహ్యంగా, ఒక తండ్రి కూతురు రిలేషన్ గురించి అశ్లీలంగా, అసహ్యంగా, అంటే ఈ వీడియోలో కూడా వాళ్ళు లైవ్లో ఏం మాట్లాడారో చెప్పలేని విధంగా అత్యంత దారుణంగా ఆ లైవ్ షో చేయడం జరిగింది. ఆ లైవ్ షో చూసినటువంటి సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో, సాయి ధరమ్ తేజ్ కానీ, మిగతా సెలబ్రిటీలు కానీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆ వీడియో మీద తెలంగాణ ముఖ్యమంత్రికి, డీజీపీకి ట్విట్టర్ వేదికగా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాన్ని సీరియస్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ గారు అతన్ని ఎక్కడున్నాడా అని వెతికి బెంగళూరులో అతని అన్నయ్య దగ్గర ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ తోటి బెంగళూరు వెళ్ళి అరెస్ట్ చేసి బెంగళూరు కోర్టులోనే ప్రొడ్యూస్ చేశారు. అక్కడ అతనికి 14 రోజులు రిమాండ్ అనేది విధించారు. అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి పూర్తి స్థాయి విచారణ చేయబోతున్నారు. సో జనరల్గా ఏంటంటే, ప్రవీణ్ హనుమంత్ ఒక్క వీడియోనే కాదు, అనేక రకాల వీడియోలు ఇలానే అశ్లీలంగా, వ్యంగ్యంగా చేస్తూ ఉంటాడు. సో అయితే ఏంటంటే, అది ఇంతవరకు సమాజానికి పెద్ద ఎత్తులో తగలలేదు. మొట్టమొదటి ఒక తండ్రి కూతురు రిలేషన్కి సంబంధించిన అంశాన్ని టచ్ చేశారు. ఆ తండ్రి కూతురు రిలేషన్కి సంబంధించి చాలా అశ్లీలంగా, అసహ్యంగా, సభ్య సమాజం తలదించుకునేలాగా ఆ అంశం గురించి మాట్లాడారు. దానికి సంబంధించి ఏంటంటే, నెటిజన్స్ అనేవాళ్ళు చాలా తీవ్రంగా స్పందించారు. దాని రిజల్టే ఈరోజు ప్రవీణ్ హనుమంత్ అరెస్ట్కి దారితీసింది. సో ప్రధానంగా ప్రవీణ్ హనుమంత్ చేసిన ఈ లైవ్ షో వల్ల ఒక్క ప్రవీణ్ హనుమంత్కే నష్టం జరగలేదు, వాళ్ళ కుటుంబానికి. నెటిజన్స్ అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి, వాళ్ళ రిలేషన్కి సంబంధించి, వాళ్ళ కుటుంబం మీద కూడా అనేక రకాలైన సోషల్ మీడియా పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. సో టోటల్గా ఒక్క వీడియో ఏదో ఒక వ్యూస్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసము పరిధి దాటి అతి సర్వత్రా వర్జయితే అంటారు. అతిగా ఏ పని చేసినా, మంచి ఆహారం అయినా సరే అతిగా తింటే ఆరోగ్యానికి చాలా చెడు చేసే అవకాశం ఉంది. సో కాబట్టి అతి సర్వత్రా వర్జయితే అనే మాటకి నిదర్శనంగా ఈరోజు ప్రవీణ్ హనుమంత్ అనే ఒక యూట్యూబర్ అనే అతను నిలిచాడు. ఈరోజు అతనితో పాటు ఆ కుటుంబ పరువు కూడా తీయడం జరిగింది. సో ప్రధానంగా ఏంటంటే, ఒక 4 సంవత్సరాల పాప గురించి అత్యంత అసహ్యంగా మాట్లాడారు, తండ్రి గురించి అత్యంత అసహ్యంగా మాట్లాడారు. అది నెటిజన్లను ఎంతో బాధ పెట్టింది. అతను యూట్యూబ్కి ఇంకా 1,72,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో ప్రధానంగా అతను చేసే వీడియోలు దాదాపుగా అన్నీ సటైరికల్గా ఉంటాయి, అశ్లీలంగా ఉంటాయి, అసభ్యకరంగా ఉంటాయి. సో అతన్ని తెలంగాణ పోలీసులు అనేవాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా ఏంటంటే, వ్యూస్ కోసం సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫాము. సోషల్ మీడియా అనేది ఎవరి టాలెంట్ని వాళ్ళు ప్రదర్శించే ఒక ప్లాట్ఫాము. సోషల్ మీడియా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ నిజమే, కానీ ఒక పరిధి దాటి కనుక ప్రవర్తిస్తే కనుక సోషల్ మీడియాలో యూట్యూబర్స్కి కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చేసే వాళ్ళకి కానీ కష్టాలు తప్పవు అని చెప్పేసి ప్రవీణ్ హనుమంత్ ఉదంతమే ఒక నిదర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్.